అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో తన భార్య పిల్లలతో ఎలా ఉండేవారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన ఇంట్లో ఏమేం పనులు చేసేవారు, ఆయన ఇంట్లో ఎలా ఉండేవారు, వాళ్ళ భార్యతో ఎలా ఉండేవారు, పిల్లలతో ఎలా ఉండేవారు, ఫ్యామిలీ గురించి ఆయన ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సాధారణ వ్యక్తిలా వ్యవహరించేవారు. స్వయంగా హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వాళ్ళు ఇలా అంటున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన బట్టలు తానే ఉతుక్కునేవారు, పాలు పితికేవారు, తన పనులను తానే చేసుకునేవారు. ఇంకా ఇలా అన్నది ఆమె, తన దుస్తులను తానే అతుకులు వేసుకునేవారు. అంటే చినిగిపోతాయి కదండి, దానికి కుట్లు పెట్టుకోవడం అన్నట్టు. పాదరక్షలు తానే రిపేర్ చేసుకునేవారు. ఇలాగ ఎన్నో పనులు చేసుకునేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో ఎలా వ్యవహరించారు అని అడగ్గా, ఇంటి పనులలో నిమగ్నమయ్యేవారు, నమాజ్ వేళ కాగానే నమాజ్ కోసం వెళ్ళిపోయేవారు అని చెప్పారు. ఒక ఉల్లేఖనం ప్రకారం మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన పాదరక్షలను స్వయంగా తానే కుట్టుకునేవారు, దుస్తులు చిరిగిపోతే తానే కుట్టుకునేవారు అని ఉంది. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వాళ్ళు ఇలా అంటున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలందరికంటే ఎంతో నమ్రత గలవారు, అందరికంటే ఎంతో దయగలవారు, ఇంకా నవ్వేవారు, ముసుముసుగా నవ్వుతూ ఉండేవారు. హజరత్ అనస్ రజియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ భార్య పిల్లలపై ఎంత వాత్సల్యం కలిగి ఉండేవారో అలాంటి వారిని ఎవరిని నేను ఇంతవరకు చూడలేదు. మాషాల్లా. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఇలా ఉల్లేఖిస్తున్నారు, మీలో ఎవరు తమ భార్య పిల్లలతో ఉత్తములో వారే అందరికంటే ఉత్తములు. నేను నా భార్య పిల్లల కోసం మీ అందరికంటే ఉత్తముడిని అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నడూ ఆహారంలో లోపం ఎంచలేదు. తినాలని ఉంటే తినేవారు, అయిష్టంగా ఉంటే తినడం మానుకునేవారు అని ఆయిషా రజియల్లాహు అన్హా వారు తెలియచేశారు. ప్రవక్త వారు కుటుంబంలో ఎంత మంచిగా వ్యవహరించారు, తన భార్యతో కానీ పిల్లలతో కానీ చాలా మంచిగా ఉండేది. చీటికి మాటికి గొడవలు పెట్టుకునేవారు కాదు. మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న విషయానికి కూరలలో కొంచెం ఏదైనా ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా గొడవలు పెడుతూ ఉంటారు కొంతమంది. అయితే అందరు కాదండి, కొందరిని అంటున్నాను నేను. ఎంత మార్చుకోవాలండి ప్రవక్త వారిని చూసి, మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అసలు ఆయన ఎలా ఉన్నారు, ఎలా గడిపారు, ఎంత భయభక్తులతో జీవితం గడిపారు, ఎంత కష్ట సమయంలో నమాజులు ఎలా చేశారు, ఎంత ఓపికగా సహనంగా ఉన్నారు ప్రవక్త వారు, అన్నీ మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.